అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రిటైర్మెంట్ అవుతున్న ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడంతోనే కోర్టు అయితే ఏప్రిల్ 9లోగా మొత్తం పెండింగ్ బకాయిలు చెల్లించాలని చెప్పేసి డెడ్లైన్ అయితే పెట్టింది. సో ఆ డేట్లోగా కూడా ప్రభుత్వం అనేది స్పందించకపోవడంతోనే హైకోర్టు అయితే నిన్న సీరియస్ అవ్వడం జరిగింది. సో దాని గురించి వచ్చిన న్యూస్ ఆర్టికల్స్ అయితే ఈరోజు చూద్దాం మనం. ఈనాడు పేపర్లో, సాక్షి పేపర్లో రావడం జరిగింది. సో చూసినట్లయితే అలసుగా తీసుకోవద్దు, కోర్టులతో ఆటలొద్దు, పదవి విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా చెల్లించాల్సిందే, ఒక్కటి పెండింగ్ ఉన్నా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి తేల్చి చెప్పిన హైకోర్టు. సో అని చెప్పి మెయిన్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి మొత్తం న్యూస్ అనేది వివిధ ప్రభుత్వ శాఖల్లో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ, అర్జిత సరెండర్ సెలవులు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు ఏప్రిల్ 9లోగా చెల్లించాలన్న ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంతో హైకోర్టు అసంతృప్తి అయితే చేసింది. మొత్తం 737 మందికి చెల్లించామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పరిష్కారం మాత్రం 221 మాత్రమే అయినాయి అంది. సో టోకెన్లు జారీ అయినప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదంది. చివరిగా అవకాశం ఇస్తున్నామని, ఈలోగా పాక్షిక చెల్లింపులు కాకుండా పూర్తిగా స్థాయిలో చెల్లింపులు చెల్లించాల్సిందేనని చెప్పేసి స్పష్టమైతే చేసింది. సో 737 ఉంటే 737 మందికి గవర్నమెంట్ చేసినా అని చెప్తుంది. అయినప్పటికీ అది కాదు, 221 మందికి అయింది. సో ఇలా కాదు, మొత్తం చెల్లించాలి, కోర్టుల యొక్క ఆదేశాలు మీరు తప్పకుండా పాటించాలి, లేనిచో వ్యక్తిగతంగా హైకోర్టులో హాజరవ్వాల్సి ఉంటుంది అని చెప్పేసి ఈ న్యూస్ ఆర్టికల్. సో ఇది మనం ఇక్కడ పూర్తి ఆర్టికల్ అయితే చూడొచ్చు. సో దీని తర్వాత సాక్షి పేపర్లో సేమ్ ఇదే, కోర్టుకు హామీ ఇచ్చి పాటించరా, పదవి విరమణ ప్రయోజనాల చెల్లింపులో సర్కారుపై హైకోర్టు ఆగ్రహం, జూన్ 10 వరకు గడువు ఇచ్చిన ధర్మాసనం. అంటే ఇంతకుముందు ఏప్రిల్ 9 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మళ్ళీ జూన్ 10 వరకు అయితే గడువు ఇచ్చింది. ఈలోగా ఖచ్చితంగా పదవి విరమణ చేసిన వారికి అందరికీ ఒక్క పెండింగ్ కూడా లేకుండా అందరికీ పెండింగ్ బకాయిలు అయితే రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే మనకి న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న అతిపెద్ద సమస్యలలో ఇదొకటి ప్రభుత్వ ఉద్యోగులకి. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై స్పందించి రిటైర్ ఉద్యోగస్తులకి చెల్లింపులు చేయాలని చెప్పి మనం అయితే అనుకుందాం. సో ఇది ఈ న్యూస్ ఆర్టికల్. ఈ వీడియో అవసరం ఉన్న మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఫాలో అవుతుండండి లేటెస్ట్ అప్డేట్ల కోసం. థ్యాంక్ యూ.